హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్తే. ఈ మిక్సీ పవర్ సప్లై రావట్లేదండి. అసలు పవర్ సప్లై రాకపోతే మనం ముందుగా ఏం చెక్ చేసుకోవాలి? ముందుగా చెక్ చేసుకోవాల్సినవి 3 పాయింట్లండి. అసలు ఏం చెక్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ పాయింట్ వైర్ చెక్ చేయాలండి. వైర్ బాగుందా లేదా? సెకండ్ పాయింట్ రిలే చెక్ చేయాలండి. పనిచేస్తుందా లేదా? థర్డ్ పాయింట్ రొటేషన్ బటన్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవాలండి పవర్ సప్లై రాకపోతే. ఒక పవర్ సప్లై బోర్డ్ తీసుకున్నానండి ముందుగా చెక్ చేయడానికి. చూడండి, ఇక్కడ సప్లై వస్తుంది కదండి. ఈ 3 పిన్ సాకెట్లో మిక్సీ వైర్ పెట్టి చెక్ చేస్తున్నానండి. చూడండి సప్లై రావట్లేదు. చూడండి, రొటేషన్ బటన్ తిప్పుతున్నాను, రన్నింగ్ అవ్వట్లేదు మిక్సీ. చూడండి, మిక్సీ కింద భాగంలో స్క్రూలు ఉంటాయండి. ఇవి ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇవి చూడండి, ఓపెన్ చేశాను. ఇందులో ఒక వైర్ ఊడిపోయిందండి, రిలేకి సంబంధించింది. చూడండి, ఇక్కడ వైర్ ఊడిపోయింది, అందువల్ల పవర్ సప్లై రాలేదండి మనకి. ఈ వైర్లు అన్నీ బాగానే ఉన్నాయండి. చూడండి, రిలే అండి ఇది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అండి. ఓవర్లోడ్ వేసినప్పుడు ఈ బటన్ ఇలా ట్రిప్ అవుద్దండి కిందకి ఇలాగా. ఒక్కోసారి ఇది ఫెయిల్యూర్ అయిపోద్దండి. చూడండి, ఈ రిలే బటన్ 40-30 రూపాయలు ఉంటుందండి. ఇది మార్చుకోవాలండి. ఇది ఎప్పుడైనా మనకి పోతేనే, దీనివల్ల మనకి పవర్ సప్లై రాదండి. ఒకవేళ ఎప్పుడైనా ఇది పోతే ఈ 2 వైర్లు ఇలా డైరెక్ట్ చేసుకోవచ్చండి. 2 వైర్లు డైరెక్ట్ చేసుకుంటే మనకి మిక్సీ రన్నింగ్ అవుద్దండి. కాకపోతే ఇది ఉండడం వల్ల మనకి సేఫ్టీ అండి. మోటార్ బేగా పోదండి, మిక్సీ వైండింగ్ మోటార్ పోదండి. అంటే ఇది మనకి ఎంసీబీ లాగా పనిచేస్తుందండి. ఇది ఎక్కువ శాతం ఇది పోతుంది. తర్వాత వైరు డ్యామేజ్ అవుద్దండి. ఈ 2 ఎక్కువ ప్రాబ్లం ఉంటాయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కార్బన్ బ్రష్లు ఉంటాయండి. ఇక్కడ ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి ఉంటుందండి. ఆ బ్రష్లు ఒకసారి అరిగిపోతాయండి, అప్పుడు మిక్సీ రన్నింగ్ అవుదండి. ఇంకా లాస్ట్గా మనకి వైండింగ్ కంప్లైంట్ వస్తే వైండింగ్ చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం అన్ని సరి చేసాం కదండి. వైరు ఊడిపోయింది కదా. ఇప్పుడు పవర్ సప్లై బోర్డులో పెట్టి చెక్ చేద్దామండి. చూడండి, పనిచేస్తుంది కదండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ముందు పవర్ సప్లై రాకపోతే.